రేపు బండి సంజయ్ కొడుకు దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హియరింగ్కి వస్తుంది. రేపు ఆ బెయిల్ పిటిషన్ మీద జడ్జిమెంట్ వచ్చే వరకు మీకు ఒక్క మాట చెప్పరు. ఆ బెయిల్ పిటిషన్ మీద ఒకవేళ జడ్జిమెంట్ కనుక బండి సంజయ్ కొడుకుకి ఫేవర్గా వస్తే ఇక భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినంతగా సంబరాలు చేసుకుంటారు. ఆ వార్త తప్పిస్తే మీకు ఏ వార్త చూపెట్టరు. ఇది తెలంగాణలో మీడియా నిజస్వరూపం. ఒకసారి మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 9 గంటల నుంచి అక్కడే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాడు. బండి సంజయ్ కొడుకు వస్తే ఆయనని పట్టుకుందాం, మాట్లాడదామని చెప్పేసి. కానీ ఆయన రాలేదు. భగోడా ఒక ఫ్యూజిటివ్, దేశం విడిచి పారిపోయిండనే అనుమానం ఉన్న ఒక ఫ్యూజిటివ్ బండి సాయి భగీరథ్ రాలేదు. భాస్కర్ చెప్పండి, ఏమైంది ఈరోజు ఉదయం నుంచి డ్రామా? అక్కడ పోలీసులు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా వస్తాడు బండి సాయి భగీరథ్ అని? సార్, మీరు దాదాపుగా 3.5 దశాబ్దాలుగా మీడియాలో ఉన్నారు. మీకు సంబంధించినటువంటి మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా కీలకంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు మీరు 3 దశాబ్దాలకు పైగా మీరు ఈ మీడియాను చూస్తున్నారు. కానీ మీడియా వైఖరి చాలా అభ్యంతరకరంగా, ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం రావడం, ఆ తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీవీస్ రావడం, అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ముందుండి పోరాడి చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పరిపాలనలో దాదాపు 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అనేక రకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. 10 ఏళ్ల క్రితం తెలంగాణ పోలీసులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నంబర్ 1 పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నారనేటువంటి అనుమానాలు కలుగుతాయి. పోక్సో కేసుకు సంబంధించి బహుశా మీరు కూడా గతంలో ఎప్పుడు ఇది విని ఉండరు. పోక్సో కేసుకు సంబంధించి ఒక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన ఇంటికి వెళ్ళి సిట్ అధికారులు ఒక నోటీస్ ఇస్తారు. అది నోటీస్ కంటే బహుశా మనం ఆహ్వాన పత్రిక అనవచ్చేమో. కాదు భాస్కర్ గారు, ఇప్పుడు నార్మల్గా ఇట్లాంటి కేసులు అయితే ఇంటికి పోయి గల్లా పట్టుకొని గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్ లేచి విచారించాలి, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించాలి. ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఇట్లాంటి కేసులు వచ్చిన దాంట్లో పోలీసులు ఎట్లా చేసిండ్రు. వాళ్ళంతా సెలబ్రిటీలు కాదు కాబట్టి మనం కవరేజ్ చేసి ఉండకపోవచ్చు, కానీ నార్మల్గా పోలీసులు చేసేది ఇంటికి పోయి గల్లా పట్టుకొని గుంజుకొస్తారు, మనకు సినిమాలో చూపించినట్టుగా. మీరు ఇందాక చెప్పినట్టు జానీ మాస్టర్ విషయంలో, ఆయన జానీ మాస్టర్ కి సంబంధించిన విషయంలో మైనర్ గారు తన జూనియర్ ను అత్యాచారం చేశారు, గోవాకి వెళ్ళి తీసుకొచ్చిన విషయంలో చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి జానీ మాస్టర్ కు సంబంధించినటువంటి మతాన్ని తీసుకొచ్చి భారతీయ పార్టీ అనేక రకాల ఆందోళన తీసుకొచ్చేసి ఆయన అరెస్ట్ చేసేదాకా నిద్రపోకుండా 24 గంటల వార్తా ప్రసారం, మెరుగైన సమాజం నుంచి మొదలుకుంటే ప్రజాహితం మతం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఆ 24 గంటల పాటు నడిపించినటువంటి కేవలం ఆ కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన మాత్రమే ఛానల్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అమాయకురాలైనటువంటి ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే దాదాపు 5 రోజులుగా అనేక రకాలుగా సోషల్ మీడియా, టీవీ, బీఆర్ఎస్ పార్టీ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో మీకు పరిచయం రిటైర్డ్ పోలీస్ అధికారి, ఆయన పార్టీ చాలా కీలకంగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవాళ సంబంధించినటువంటి 11 క్వశ్చన్స్ కి ఆన్సర్ లేదు. ఇది కంప్లీట్ గా తెలంగాణ పోలీసుల ఫెయిల్యూర్. మన గతంలో ఒక ఆంధ్ర సినిమా వచ్చింది, లీడర్ సినిమా, దాంట్లో హీరో దగ్గుపాటి రానా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తా ఉంటాడు. ఒక అమాయకురాలైనటువంటి ఆడపిల్లకు న్యాయం చేయలేకపోతే సీఎం గా ఉన్నా అది వేస్ట్ చేయాలి. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి హోంమంత్రి కావడం, ఇక్కడ ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారంటే, అమాయకుడైన బండి సాయి భగీరథ్ న్యాయం చేయలేకపోతే నేను సీఎంగా ఉండి లాభం లేదు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. మీరేమో ఆ మహిళ పట్ల మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి ప్రతి పనులకు ఈయన సహకారం అందిస్తున్నాడు. మన స్టేట్ లో ఇప్పటి వరకు కొంతమంది అధికారులకు ఆంధ్ర కనెక్ట్ అయింది. దాంట్లో గతంలో పనిచేసినటువంటి ఒక డీజీపీ స్థాయి అధికారికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఐపీఎస్ అయ్యారు. ఒకతనికి తెలంగాణ, మరొకతనికి ఆంధ్ర అన్నట్టు. కానీ దగ్గరుండి ఆయన డిఓపిటీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యవహారం అంతా చక్కబెట్టి ఆయనను తెలంగాణకు తీసుకొచ్చి దాన్ని తెలంగాణలో ఆయన కీలక పోస్టింగ్ ఇప్పించడంలో కూడా
బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి సహకారం అందించాడు. దానికి బదులుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి ఉన్నటువంటి సంబంధం అది ఫెవికాల్ కంటే గొప్పనైనటువంటి సంబంధం. నిజంగా ఈ రాజకీయాలు కాసేపు పక్కన పెడితే పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ఎక్కడా కూడా సరైనటువంటి గైడ్ లైన్స్ పాటించడం లేదు. ముందుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు మైనర్ బాలిక తల్లి వచ్చిన సందర్భంలో 5 రోజుల క్రితం ఆమె 4 తర్వాత పిఎస్ కు వస్తే ఆ కంప్లైంట్ తీసుకొని భాస్కర్ చివరిగా ఒకటి చెప్పండి. ఇప్పుడు 2 రోజుల గడువు కావాలని బండి సాయి భగీరథ్ పోలీసులకు ఈమెయిల్ పంపించిండు. మరి పోలీసుల రెస్పాన్స్ ఏంది? టైం ఇచ్చిండ్రా లేదా టైం ఇవ్వకుండానే సైలెంట్గా ఉన్నారా? రేపు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన పిటిషన్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఏమన్నా చలనం వస్తుందా? పోలీసులు ఏమంటున్నారు? టైం ఇచ్చినట్టు అనుకోవాలనా? ఉదయం నుంచి పోలీస్ అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఇవాళ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే ఇవాళ కుత్బుల్లాపూర్ సంబంధించిన డీసీపీ కూడా మొత్తం ఈ ఇష్యూ అంతా కూడా కుత్బుల్లాపూర్ డీసీపీ డార్క్ లో ఉండి నడిపిస్తున్నాడు అనేటువంటిది ఉంది. మీకు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి అధికారులను ఏర్పాటు చేసింది. దీంట్లో వాళ్ళందరూ కేవలం అక్యూజ్డ్ కు అనుకూలంగా పనిచేయడంలో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. ఆయన పంపినటువంటి ఈమెయిల్ ఆధారంగా ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తీసుకుంటే ఆ లొకేషన్ ద్వారా ఐపీ అడ్రస్ ద్వారా భగీరథను పట్టుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ఇచ్చినటువంటి తెలంగాణ పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని ముఖ్యమంత్రి చెప్పు కోసం పనిచేస్తున్నటువంటి తెలంగాణ థ్యాంక్ యూ చాలా స్పష్టంగా భాస్కర్. నెగ్లెక్ట్ చేసే వ్యవహారం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ భాస్కర్.